ఇంకా మీ ప్రోగ్రామ్స్ అది మార్నింగ్ అండ్ ఈవినింగ్ మేము యోగా చేయడంతో ప్రాణాహారం ఎవ్రీథింగ్ మేము 100% పర్ఫెక్ట్‌గా మేము చేస్తున్నాం సార్. ఓకే. దానివల్ల మళ్ళీ మీరు చెప్పడంలో కూడా దానితోటి ఇప్పుడు మాత్రం 100% రికవర్ అయింది సార్. ఓకే. అంటే ఇంతకు ముందు మౌత్, టంగ్ గూడా కొంచెం పారలైజ్ లాగా అట్లా అనిపించిందా? పర్లేదులాగా అయింది సార్. వంకరైంది. బ్రెయిన్ పూర్తిగా స్ట్రోక్ వంకరైపోయింది. చాలా వరకు ఎప్పుడు నిద్రపోతుండే ఇక చాలా కష్టంగానే ఉంది సార్. ఇప్పుడు మాత్రం చాలా 100% బాగయింది సార్. వండర్ఫుల్ సార్. వండర్ఫుల్. అదే అంటే మార్నింగ్ ప్రాణాయామ క్లాస్‌లో అవును సార్. సిన్సియర్‌గా పర్ఫెక్ట్ చేసే వాళ్ళల్లో దేవేందర్ రెడ్డి సార్ ఒకరు. అంత సిన్సియర్‌గా చేస్తాడనమాట. అంటే చూడండి 1.5 ఇయర్ తర్వాత ఈవెన్ బ్రెయిన్ స్ట్రోక్ నుంచి కూడా అప్పుడు నాకు చెప్పేవారు, సార్ నాకు భోజనం తింటున్నా ఇక్కడ తడుతున్నట్టు అనిపిస్తుంది, అవును నీళ్ళు సార్. తాగుతున్నా తడుతున్నట్టు అనిపిస్తుంది. కరెక్ట్. అవన్నీ నిజమే కదా సార్. మీరు ఆ, నాతో నిజంగా సార్. ఫోన్లో కూడా చాలా సార్లు మాట్లాడారు. నేను ఈ టెక్నిక్ చేయండి, ప్రాణాయామం మాత్రం వదలొద్దు, ఇవన్నీ చాలా విషయాలు చెప్పాను. అంటే ఏవేవైతే చెప్పానో అంత సిన్సియర్గా మీరు చేస్తూ వచ్చారు. అవును. సో దేవేందర్ రెడ్డి సార్, ఇప్పుడు చెప్పండి, మీకు తారామ్మ గారు మిమ్మల్ని చూసుకునేవారు కాబట్టి తను అబ్జర్వ్ చేసి చెప్పింది. అవును. బట్ మీ ఎక్స్పీరియన్స్లో మీరు చెప్పండి ఒకసారి. మీకు పెరలైజ్ వచ్చినప్పుడు మీకు ఎలా ఉంది, ఎలా అనిపించింది? అప్పుడు ఇప్పుడు చాలా కష్టంగా ఉండే సార్. మూతి వంకర అయింది, మాట సరిగ్గా రాకపోతుండే. ఉమ్, మీరు చెప్పిన నుంచి ప్రాణాయామం 2 సార్లు కాదు సార్, నేను 3 సార్లు కూడా చేస్తున్నాను. ఈ రోజు 2 o'clock లేచి చేసిన సార్. చాలా కష్టపడ్డా సార్. మీ గైడెన్స్ తోటి చాలా మంచి జరిగింది సార్. నాకు ఇంతకీ మీ వయసు ఎంత సార్? నాకు 73 సార్ అఫీషియల్లీ, కానీ 2 years నాకు ఎక్కువ పట్టింది సార్. ఓకే ఓకే తర్వాత మీ దగ్గర జాయిన్ అయిన కాడ నుంచి నాకు 10 years ఏజ్ రివర్స్ అయినదని ఫీలింగ్ లా ఉంటాను సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రియల్లీ అంటే 73 ఏజ్లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కూడా ఇలా మౌత్ టంగ్ క్రాస్ అయినప్పటికీ తినలేనటువంటి ఆహారం, నీళ్లు కూడా సరిగ్గా తాగలేని, తినలేని స్థితి నుంచి అవును సార్. ఇప్పుడు అవును మీరు ఇంత మంచిగా మాట్లాడగలుగుతున్నారు. Yes. అసలు ఇప్పుడు మిమ్మల్ని చూస్తే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్టయితే అనిపించట్లేదు అసలు. సార్. అవునా? వండర్ఫుల్ సార్. నిజంగా అంటే మీ యొక్క శ్రద్ధ, పట్టుదలకి, తారాం గారి ప్రోత్సాహానికి నిజంగా Yes. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. Thank you.